ఫిబ్రవరి 19, 2024 దళిత బహుజన ఉద్యమాల నేత ఊ సాంబశివరావు గారి 73వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు తన అభిమానులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలలో తనకు నివాళులు అర్పిస్తూ జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా కొత్తగట్టు మల్లయ్య మాట్లాడుతూ దళిత బహుజన ఉద్యమాలు, విప్లవోద్యమాలు ఏ విధంగా ముందుకు పోవాలి, విప్లవోద్యమాలు కుల సమస్య గుర్తించనంత కాలం భారతదేశంలో విప్లవం సాధ్యం కాదని చెప్పిండని మాట్లాడారు. ఈ సందర్భంగా సదానందం గారు మాట్లాడుతూ ఈరోజు అందరూ ఐక్యంగా కలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని సంఘాలు, పార్టీలతో సహా రివల్యూషనరీ ఆర్గనైజేషన్స్ ఐక్యమై కుల సమస్యను తీసుకొని విప్లవోద్యమానికి ముందుకు నడవాలని మాట్లాడారు. సాధిస్తాం వర్ధిల్లాలి కులవర్గ జమిలి పోరాటాలు వర్ధిల్లాలి. కామ్రేడ్స్ ఈరోజు ఉద్యమాల ఉపాధ్యాయుడు, సామాజిక ఉద్యమాలకు రూపకర్త, కులవర్గ జమిలి పోరాటాలకు సిద్ధాంతకర్త, కమ్యూనిస్ట్ పార్టీలో కులం ఉన్నదని, కులాన్ని కూడా గుర్తిస్తేనే ఈ భారతదేశంలో సమాజం వస్తుందని, కులాన్ని అధిగమించలేని మార్క్సిజం అజయం కాదు అని ఖచ్చితంగా నమ్మి తనకంటూ ఈ యొక్క రూపాన్ని తీసుకురాగలిగింది. ఈరోజు కులవర్గం అనే ఒక వాతావరణాన్ని తీసుకురాగలిగింది కాలం చేయడానికి. దాంట్లో మారోజు వీరన్న కూడా ఆయనే దాదాపు రూపకల్పన చేసిన ఒక గొప్ప మహానుభావుడు. అలాంటి మహనీయుని యొక్క జయంతి ఈరోజు మనం తలుచుకుంటున్నాం. అతని స్ఫూర్తితోటి రానున్న తరం కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నది. అనేకమైన కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, సామాజిక ఉద్యమాలు కానీ వెనుకబడిపోతున్నాయి. ఓజో పార్టీలు మిగతా అన్నీ కూడా ముందుకు వస్తున్నాయి. ఇక్కడ బీజేపీ పోతే కాంగ్రెస్ పోతే టీఆర్ఎస్ తప్ప సామాజిక వామపక్ష ఉద్యమ శక్తులు ముందుకు రాలేని పరిస్థితులు ఉన్నాయి. అటువంటి టైంలో ఉషా గారి టైం ఉంటే మాకు ఏ సందేశం ఇద్దరో తెలియదు, కానీ ఆయన యొక్క స్ఫూర్తి తీసుకొని మరి మనం కూడా ముందు తరాల వాళ్ళకు, ఇప్పుడున్న యువకులకు మంచి లైన్లో తీసుకుపోవడం కోసం మనం గుర్తు చేస్తామని ఆలోచిస్తూ జోహార్ కామ్రేడ్ ఉషా గారికి. జోహార్. కామ్రేడ్స్, ఈరోజు మన ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉప్పు మావులూరి సాంబశివరావు 73వ జయంతిని జరుపుకుంటున్నాం. సిపిఐఎంఎల్ రెవల్యూషనరీ ఇనిషియేటివ్ మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో, అలాగే సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడు కొత్తగట్టు మల్లన్న గారు, అట్లాగనే ఊసా రాజకీయాల్లో మిళితమై మారోజు వీరన్న శిష్యుడిగా పనిచేసినటువంటి కామ్రేడు మౌలానా గారు, అట్లాగనే ఈరోజు సిపిఎంఎల్ ఆర్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి పూర్ణచంద్రరావు, ఆయన ఇదివరకు గతంలో జనశక్తి పార్టీలో పనిచేసి ఊసా సహవాసంతో కులవర్గ జమిలి పోరాటాలు, మారోజు వీరన్న ఆలోచనలు బలపరిచినటువంటి కామ్రేడ్, అట్లాగనే మల్లన్న జర్నలిస్ట్ మల్లన్న గారు, మిత్రులు కామ్రేడ్స్ అందరూ ఈరోజు హాజరయ్యారు. సంతోషదాయకమైన విప్లవ శుభాభివందనాలు వీళ్ళందరికీ. ముఖ్యంగా ఏంటంటే ఊసా కోసం చెప్పుకోవాలనుకున్నప్పుడు, ఊసాను స్మరించుకోవాలనుకున్నప్పుడు మనం కొన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. మెయిన్గా ఏంటంటే ఊసా ప్రత్యేక తరహా కమ్యూనిస్టు విప్లవకారులు అని చెప్పుకోవాలి. ఆయన ఒక నాయి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి వైద్య విద్యను అభ్యసించాల్సినటువంటి
తరుణంలో వాళ్ళ కుటుంబం అంతా కూడా వైద్య రంగంలో ఉన్నవారు. వాళ్ళ అన్నగారు ఆయన వైద్య విద్యకు ప్రిపేర్ చేసిండు. వైద్య విద్య కళాశాలలో సీటు కూడా వచ్చిందనే వినికిడి. ఆ టైంలో తరివేల నాగిరెడ్డి నాయకత్వంలో, దేవులపల్లి వెంకటేశ్వరరావు నాయకత్వంలో కొండమొదలు అనే ప్రాంతంలో విప్లవోద్యమం ముందుకు పోతుంది అన్నప్పుడు వైద్య విద్యను, విలువైన విద్య వదిలేసి అతను ఏంటంటే కొండమొదలు విప్లవ బాట పట్టి అతను దేవులపల్లి వెంకటేశ్వరరావుకు అట్లాగనే తరివేల నాగిరెడ్డి గారికి కూడా కొరియర్గా పనిచేసి అరెస్ట్ అయినటువంటి చరిత్ర. అంతేకాదు ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం అనేక సంవత్సరాలు జ్ఞాత అజ్ఞాత జీవితాన్ని కూడా గలిపిన చరిత్ర ఉంది. ఆయనకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన తెలుసుకున్నప్పుడు ఆయన ఒక రచయిత, ఆయన విప్లవ రచయిత, ఆయన ఒక మంచి గాయకుడు, పాటలు పాడేవాడు, ఆయన ఒక మంచి పాటల రచయిత, జైల్లో ఉండి కూడా పాటలు పాడిండు, చాలా చక్కటి పాటలు పాడిండు. చాలా మేమెందుకు ఇలా మారామో తెలుసా, మమ్మెందుకు బంధిస్తారో తెలుసా అనేటటువంటి పాటలు రాసిండు. చిన్న పిల్లల మీద ఆకలైతే పసిపాప ఏం చేస్తుంది, పోరాటం చేస్తుందని చెప్పేసి పాటలు రాసి కొండమొదలు గిరిజనులు జనం బాణితో పాటలు రాసి విప్లవోద్యమాన్ని బలోపేతం చేశాడు. అదే సమయంలో కారంచేడు సుండూరులో జరిగినటువంటి దళితుల మీద దాడులను విప్లవ పార్టీలు, భూస్వాముల దాడులు దళితుల మీద జరిగిన అన్నప్పుడు దళితులకు కులం పేరు పెట్టి భూస్వాములకు కులం పేరు పెట్టకపోతే అతను ఏం చేసిందంటే భూస్వాములు కూడా కమ్మ కులస్తులు, ఎస్సీ మాదిగల మీద మాలల మీద దాడులు జరిగినాయి అనేది అతను కరపత్రం తీసుకొచ్చిందని ఈరోజు మాకు ఎక్కడికి పోయాము, పుల్లాయిగూడెం పోయాము. అక్కడ ప్రజలు ఆయనతో కలిసి పనిచేసినటువంటి కామ్రేడ్స్, సహచరులు ఆయన పేరు మీద వాళ్ళ సొంత భూమినిచ్చి పెద్ద స్తూపాన్ని కట్టుకున్నారు. ఆయన దాదాపు ఒక 120 గ్రామాల ప్రజలకు సుపరిచితుడు. ఆ ప్రాంతం అంతా కల్లి గంజి తాగి అక్కడ ప్రజల మధ్య పనిచేసిండు. మా సారు మా కోసం, కరెంటు కోసం, నీళ్ళ కోసం, పోషంపాడు కాలువ కోసం, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుని పోరాటం జరుగుతుంది. ఆనాడు పోషంపాడు నీళ్లు కావాలి మా రైతాంగానికి పెద్ద ఎత్తున వేల కొద్ది ఎడ్ల బండ్ల ధర్నాలు చేసి రైతాంగాన్ని కదిలించిన, పోరాటం చేసిన మోత్కూరు ప్రాంతంలో సుపరిచితుడు కామ్రేడ్ ఊసా అని వాళ్ళంతా ఈరోజు చెప్పారు. ఇవాళ పొద్దున్నే తిరుమలగిరిలో సామాజిక తెలంగాణ మహాసభ ఆధ్వర్యంలో 9:30 గంటలకు అక్కడ పూలే అంబేద్కర్ సెంటర్లో ఊసాకు 73వ జయంతి జరుపుకోవడం జరిగింది. అనంతరం పుల్లాయిగూడెం పోయి పుల్లాయిగూడెంలో ఆయన సహచర కామ్రేడ్స్ మధ్య ఆయన స్తూపం దగ్గర ఆయనకు జోహార్లు అర్పించడం జరిగింది. తర్వాత ఏంటంటే గట్కేశ్వర్లో ఊసా ఏ కులానికైతే చెందినవాడో మంగళి నాయి బ్రాహ్మణ కులస్తులు ఆ మండల కమిటీ వాళ్ళు అక్కడ రమేష్ అధ్యక్షతన, భాస్కరు అధ్యక్షతన ఒక సమావేశం నిర్వహించిల్లు. ఆ సమావేశంలో ముఖ్య అతిథిగా కామ్రేడ్ మల్లన్న సామాజిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షత వహించగా ఆడ సమావేశం జరిగింది. చివరికి ఈ రోజు ఏందనుకుంటున్నామంటే ఇంకొక 2 మీటింగ్లు మిస్ అయ్యాం. కేఏఎన్పిఎస్ వాళ్ళు ఊసా ఏర్పాటు చేసిన కేఏ కుల అసమానత నిర్మూలన పోరాట సమితి వాళ్ళు బీసీ సంక్షేమ భవన్లో మీటింగ్ పెట్టారు, అందుకోలేకపోయాము. అక్కడ మీటింగ్ జరిగింది, జయంతి సభ, దానిలో మంచి స్పీకర్స్ వచ్చారు, అందుకోలేకపోయాము. చివరిగా ఈ రోజు ఏం చేస్తున్నాం అంటే CPI-ML-RI రెవల్యూషనరీ ఇనిషియేటివ్ రేపు మార్చి 3, 4, 5 తారీఖులలో ఖమ్మంలో 3 విప్లవ పార్టీలు CPI-ML-RI, CPI-ML ప్రజాపంత, PCC CPI-ML 3 పార్టీలు మార్చి 3వ తారీఖున ఐక్యత సభలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన తలుచుకుంటూ ఆయన పోరాటాలను, ఆయన కృషిని తలుచుకుంటూ ఇలా ఈరోజు మన కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పిస్తూ జోహార్లు అర్పించడం జరుగుతుంది. మరి ఊసాకి ఏం పేరుంది?